దొండకాయ కూరల్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా దొండకాయ కూర ఎలా వండాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి ప్లాట్స్. మా గార్డెన్లో దొండ చెట్టుకి ఇలా దొండకాయలు వెళ్ళాయండి. ఇవి తెంపుతుంటే భలే హ్యాపీగా అనిపించింది. మన ఇంట్లో చెట్లకి ఇలా వెజిటేబుల్స్ వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా. మీరు కూడా మీ ఇంట్లో ఏమన్నా వెజిటేబుల్ చెట్లు వేసారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా దొండకాయలన్నీ తెంపానండి. తెంపి మంచిగా కడిగి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. తడి అనేది ఏమి ఉండొద్దండి. ఒక్క దొండకాయల్లో ఇలా 4 పార్ట్స్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి మంచిగా ఉడుకుతుంది. అలాగే ఆనియన్, మిర్చి, కొత్తిమీర తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. దొండకాయ ముక్కలు వేయండి. వేసి కలపెట్టండి. కలపెట్టేసి మొత్తం మూత పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా కొద్దిగా ఉడుకుతాయి. ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలపెట్టండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు అనేది త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడే మనం కారం అనేది వేయొద్దండి. ముక్కలన్నీ మంచిగా నూనెలో మగ్గినాకనే కారం వేయాలి. కొంతమంది కారం వేసి ఉడికించుతారు, అలా టేస్ట్ బాగుండదు. ఇలా ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దొండకాయ ముక్కలు అనేది నూనెలోనే బాగా ఉడికించుకుంటే అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి కలబెట్టండి. చూడండి ఎంత బాగా ఉడికాయో నూనెలోనే. దొండకాయలతో మరిన్ని రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దొండకాయలు అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇందులోకి మనం ఇప్పుడు కారం వేయాలి. ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ల కారం వేశాను. కారం వేసి ఒకసారి కలుపుకోండి ముక్కలకి పట్టేలాగా. కారం వేసిన తర్వాతనే దొండకాయల్లోకైనా ఏ కూరల్లోకైనా వాటర్ అనేది వస్తాయి, మనం వాటర్ వేయకున్నా కానీ. ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసాము కదా, 1 టేబుల్ స్పూన్లు. ఇక్కడ చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం అనేది కలబెట్టండి. ఇలా మొత్తం ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేయండి. మూత పైన మనము కొద్దిగా వాటర్ వేయండి. ఇలా వేయడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత చూడండి దొండకాయ ముక్కలు అనేది ఎలా ఉడికాయో. అడగంటకుండా ఒకసారి మొత్తం కలబెట్టుకోండి. ఇందులోకే కొద్దిగా కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. దొండకాయ కూర ప్రాసెస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, మన దొండకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.